ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే సతీ పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడకు వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యకు అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, జీవిత బలం, రావు బలం, కేతువు బలం. ఈ కేతువు బలం వల్ల గురువు బలం తగ్గిపోతుంటది. ఈ గురువు బలం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ విషయమైనా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటారు. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకని? ముందు జాగ్రత్త. మరి ఈ సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు. ఇలా కళ్ళారు చూసింది, ఇలా మనసుకు నచ్చిందే చేస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మాట తీరు బాగుండాలి, లేదా చిక్కుల్లో పడతారు. వీళ్ళు మాట తీరు కరెక్ట్ గా ఉండకోకుండా ఉన్నట్టుకైతే లేనిపోయిన సమస్యల్లో చిక్కుల్లో పడి చాలా వరకు బాధపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి భూమి వ్యాపార రంగంలో కూడా కొన్ని జాగ్రత్త పడండి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి మీకు కొన్ని మార్పులు కానీ కొన్ని చేంజెస్ కానీ కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎంతో ఓపికతో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ ఓపికే మీకు నిదానము, మీకు ఆ ఓపికతోనే మీకు జయప్రదం అవుతుంది. మీరు ఆ ఓపికతో పట్టుదలతో ఖచ్చితంగా ఉండేట్టుకైతే మీకు అనుకున్నట్టుగా జయప్రదంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి పెట్టుబడులు పెద్ద కార్యక్రమాలు మీరు చేయాల్సినవి కూడా విజయవంతం అనేది మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. విద్యారంగంలో మంచి విజయం అనేది కనబడుతుంది. మరి పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ మీకు విజయవంతంగా ఉన్నాయి. ప్రేమ సమస్య విజయము, శత్రువులపై విజయము, ధనప్రాప్తి యోగం అనేది మీకు ఊహించని అదృష్టము, అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి శత్రువులపై కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే మీ జాతక యోగంలో ఆరోగ్య సమస్య, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్, కిడ్నీలో సమస్యలు కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో లేనిపోయిన సంఘటనలు మీకు జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి మీ విషయాలని, మీ ప్లానింగ్ ఆలోచనల్ని, మీ డైరెక్షన్ని
ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పాలి గాని పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు గాని, మిత్రుడు గాని, బంధువు గాని ఎవరికీ చెప్పొద్దు. మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడికి వచ్చినవి కొన్ని చేయిజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు, కొన్ని లేనిపోయిన సికాకులు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో 16వ తారీఖు నుంచి మీకు కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి కూడా మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా, ఎక్కడ పోయినా, ఏం చేయాలనుకున్నా కూడా మీ మైండ్ లో ఉన్న ఆలోచనలు, మీరు చేసే పనులు వెనక్కి పోవద్దండి. ధైర్యంగా ముందడుగేయండి. ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్నది అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు 100% మీకు జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి. తొందరపాటు మాట, ఏరే వాళ్ళ మాట విని మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు చాలా ఎంతో వరకు నష్టం అనేది రాబోతుంది. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం, దైవ అనుగ్రహం బలం ఏమిటంటే శ్రీ దుర్గాదేవిని, అమ్మవారిని పూజించండి. ఆ అమ్మవారిని పూజిస్తూ మీరు అష్టమి రోజున శ్రీ కాలభైరవ పూజకి కాలభైరవ పూజా బలం చేయండి. అక్కడ గుమ్మడికాయతోని దీపారాజన వెలిగించి ఉప్పుతో వెలిగించేసి ఆ గుమ్మడికాయ తెప్పించి మధ్యలో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన గూజు తీసేసి దాంట్లో నూనె పోసి ఒక ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి జ్యోతి వెలిగించి మనస్ఫూర్తిగా అష్టమి రోజున కాలభైరవుడికి పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి. మైండ్, మనసు, ఆలోచన చాలా బాగుంటుంది. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతో. నమః శివాయ నమః. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనిలో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి.
అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నంలోనే కొన్ని అర్థాలు కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బయట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.